హలో వంశీ, ఏడున్నావురా? ఇటు పైకి చూడండి. పైన ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేయండి, ఓకేనా? పైకా? రాక రాక వీని జూన్నికి ఇంటికి వస్తే కిందికి రాకుండా ఇంత లగేస్తావు, అన్నే పైకి రమ్మంటాడా ఇడు? ఏం ట్రాఫిక్ రైడా? హే డాడ్, వాట్సాప్ డాడ్, హౌ ఆర్ యూ? లాంగ్ టైమ్ నో సీ. ఏమైందిరా, ఏదో కళ్ళు దానిలో కట్లూగుతున్నావు? డాడీ ఎలా ఉన్నావు అని అడుగుతున్నా డాడీ. ఈ మాత్రం మూగడం అవసరమా? మంచిగున్నా కానీ నువ్వెట్లున్నావు? Hi uncle, how are you? Okay, Vamshi, I'm getting late. I need to leave. Bye bye. బాయ్ బాయ్. Bye uncle. పిల్ల ఆగావు, ఎవరు నువ్వు? నాకేమో బాగా చెప్తున్నావు, మామిడికేమో ముద్దులు పెడుతున్నావు. అరే వంశీ, అసలు ఎవరు? ఏం జరుగుతుంది ఇంట్లో? డాడీ, షీఈ్ దివి, నా గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్? Vamshi, no boyfriend. బాయ్ ఫ్రెండా? అంటే మీ ఇద్దరు ఇప్పుడు లవ్ చేసుకుంటున్నారా? ఎంత లవ్ చేసుకుంటే మాత్రం పెళ్లి కాకముందు ఒక ఇంట్లో ఎట్లుంటారా? లవ్? Lava. What the fuck? అరే ఏదో అంటుందిరా. డాడీ, మా జస్ట్ సిచ్యువేషన్షిప్ డాడీ. సిచ్యువేషన్ ఏంద్రా అది? అంటే వంశీ అంటే నాకు ఇష్టం, నాకు దివి అంటే ఇష్టం, కానీ మేము ఇద్దరం కంప్లీట్ గా లవర్స్ lovers కాదు. కంప్లీట్ గా లవర్స్ కాదా? కొన్ని రోజులు ఫ్రెండ్స్ లా. కొన్ని రోజులు లవర్స్ లా. ఇట్ డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. కలిసి ఉంటారు కానీ లవర్స్ కాదు. ఒకరికంటే ఒకరు ఇష్టం ఉంటుంది, లవర్స్ కాదు. కొన్ని రోజులు ఫ్రెండ్షిప్, కొన్ని రోజులు లవర్స్. ఏంట్రా ఇది? అరే వంశీ, అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? డాడీ, నేను ఇంట్రెస్టింగ్గా గేమ్ ఆడుతాను డాడీ, నన్ను డిస్టర్బ్ చేయకండి, తర్వాత మాట్లాడదాం. అది సర్లే. హాయ్ అంకుల్. నమస్తే అమ్మ, ఏం చేస్తున్నావు? నా బాయ్ ఫ్రెండ్ తో చాట్ చేస్తున్నా. బాయ్ ఫ్రెండ్తో చార్జ్ చేస్తున్నావా? వంశీవాడు గేమ్ ఆడుతున్నాడు చెప్పిండు. నో అంకుల్, వంశీతో జస్ట్ నాకు సిచ్యువేషన్షిప్ మాత్రమే. నేను చాట్ చేసేది నా టెక్స్టేషన్షిప్ బాయ్ ఫ్రెండ్ తో. ఏందమ్మా టెక్స్టైల్సా? నో అంకుల్, అది టెక్స్టైల్స్ కాదు, టెక్స్టేషన్షిప్. అదేంటమ్మా, బట్టలు కుట్టేటోడా? కాదు అంకుల్, డైలీ ఆన్లైన్లో చాట్ చేసే బాయ్ ఫ్రెండ్ అని, దీన్నే టెక్స్టేషన్షిప్ అంటారు. ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉండగా ఇంకో బాయ్ ఫ్రెండ్తో చాటింగా? అంకుల్, వీఆర్ జెన్జీ, మాకు ఇవన్నీ కామన్. జెన్సీయా? ఈ జెన్జీ అని మా నోట్లో లాస్ట్కి పెద్ద బజ్జి పెట్టేలా ఉంది. అర్జెంట్గా టెక్స్టైల్ గురించి మా వాడికి చెప్పాలి. అరే వంశీ, అరే వంశీ, అరే అరే అరే, అక్కడ మీ పిల్ల వేరేంతో చార్జ్ చేస్తుందిరా. నాకు తెలుసు డాడీ, నువ్వు ఎందుకు అంత గాబరైతున్నావు? నీకు ఆల్రెడీ తెలుసా? బేబీ ప్లీజ్ బేబీ, నీతో గేమ్ అని నేను గెలవలేను బేబీ, నువ్వే విన్, ఓకేనా? నువ్వే విన్. బేబీయా? ఎవరితో మాట్లాడుతున్నావురా? డాడీ, నేను నా గర్ల్ ఫ్రెండ్తో గేమ్ ఆడుతున్నా డాడీ. గర్ల్ ఫ్రెండా? కొడితే ఫోన్ కత్తుకపోద్ది ముఖం. అక్కడ పిల్ల వేరేంతో చార్జ్ చేస్తుంటే నీతో గేమ్ ఎట్లా రాడేది? డాడీ, నేను గేమ్ ఆడేది నా ఇంకో గర్ల్ ఫ్రెండ్తో, ఆమె తన ఇంకో బాయ్ ఫ్రెండ్తో చాట్ చేసింది. ఇప్పుడు వచ్చిందా క్లారిటీ? ఇప్పుడే కన్ఫ్యూజన్ ఎక్కువైంది. ఈ రోజుకి క్లారిటీ చాలు. నేను అడిగి మీరు చెప్పేవి వింటే ఇక్కడే పోయేలా ఉన్నా. మీ తుంపలేగా. 9th క్లాస్ అమ్మాయి, ఇంటర్ అబ్బాయి, అబ్బో తెలుసు. అరే ఎవరు రాడు? వాడా దివి బాయ్ ఫ్రెండ్ డాడీ. దివి బాయ్ ఫ్రెండా? ఓ, నైట్ చార్జ్ చేసింది వీటితోనేనా ఆ టెక్స్టైల్స్ గాడు? కాదు డాడీ, వాడు ఇంకో బాయ్ ఫ్రెండ్. నైట్ దివి చెప్పలేదా మీకు? నైట్ చాట్ చేసేటాడు, ఓన్లీ ఆన్లైన్లో చాటింగ్ మాత్రమే చేస్తాడు, డైరెక్ట్ కలవడు, ఓన్లీ చాటింగే. మరి ఈడేవాడ్రా? అరే చెప్పినా కదా దివి బాయ్ ఫ్రెండ్ అని. దివి బాయ్ ఫ్రెండ్ అంటే నువ్వు ఆ టెక్స్టైల్ గారు కలిసి పాపం వీడిని మోసం చేద్దాం అనుకుంటున్నారా? ఇట్లాంటి ఇవ్వాలని నాకు అస్సలు నచ్చో చెప్తున్నా. బాబు, గుండెని రాయి చేసుకొని నేను చెప్పే జాగ్రత్త విను. వీళ్ళిద్దరు కలిసి నేను మోసం చేస్తుర్రు. అంకుల్ ఏమైంది? నువ్వు మధ్యలో మాట్లాడక చెప్తున్నా. అరే ఈ పిల్లకి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రా. అడెవడో కాదు, ఇగో ఈడే. అంకుల్ ఏమైంది అసలు మీకు? నువ్వు ఉన్నామా ఏదో తుత్తు తుత్తు అంటావు. అంకుల్ వెయిట్,
వంశీ ఇంకా దివి సిచ్యువేషన్షిప్లో ఉన్నారని నాకు తెలుసు అంకుల్. వీళ్ళిద్దరు కలిసి ఉంటుండ్రా, నీకు అర్థమవుతుందా? నీ గర్ల్ ఫ్రెండ్ వీడితో ఉంటుంది. అంకుల్ మీకు ఆల్రెడీ చెప్పిన నేను వంశీ నేను జస్ట్ సిచ్యువేషన్షిప్లో ఉన్నాము అండ్ వీడు నా బెంచింగ్ బాయ్ ఫ్రెండ్. ఏందది? బెంగింగా? లేదు అంకుల్ బెంచింగ్. బెంగింగ్ అదే బెంచింగా? అదేంటమ్మా? మీకు ఎట్లా చెప్పాలి? డాడీ నేను చెప్తాగా, నువ్వు గాబార్ అవ్వకు. ఇప్పుడు మన ఊర్లో నీకు ఇష్టమైన 2 వైన్ షాపులు ఉన్నాయి. ఒకటి దుర్గా వైన్స్, ఇంకోటి భవానీ వైన్స్. ఇప్పుడు నీకు 2 అంటే ఇష్టం, కానీ ఫస్ట్ నువ్వు దుర్గా వైన్స్ పోతావు. అది బంద్ ఉంటే ఏం చేస్తావు? దుర్గా వైన్స్ బంద్ ఉంటే ఏం చేస్తావు? భవన్ వైన్స్ పోతా. ఎగ్జాక్ట్లీ, నువ్వు ఎట్లయితే దుర్గా వైన్స్ బంద్ ఉంటే భవానీ వైన్స్కి వెళ్తావు, గట్లనే దివి అని వీడు బెంచింగ్లో ఉన్నారు. ఒకవేళ దివి నాతో వర్కౌట్ అవ్వకపోతే వీడు ఉన్నాడు కదా, అప్పుడు దివి వీడు రిలేషన్షిప్లో ఉంటారు. అంటే నువ్వు నా సంగతి వీడికి తెలుసు, వీడు నా సంగతి నీకు తెలుసు, ఈమెకి ఇద్దరు ఉన్నారని తెలుసు. ఇవన్నీ కాకుండా నైట్ అయితే టెక్స్టైల్స్ కడుతున్నాను తెలుసు. అంటే ఏమి తెలియని ఎర్రి నేనేనా? అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? అంకుల్ మా జెన్జీ జనరేషన్లో ఏంటి కామన్. అరే డబుల్ కమిటా, నువ్వు మాట్లాడకు. సిగ్గులేదారా? అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాగా నువ్వెట్లా తిరుగుతావు అమ్మాయితో? అంకుల్ దాన్నే బెంచింగ్ అంటారు. అరే నువ్వు ఇంకోసారి బెంచింగ్ అన్నావు అనుకో, ఇంగుతా ఒక్కటి. అరే డబుల్ కమిటా, నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? ఈడు కాకుండా పిల్లకి ఇంకో బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు రా. నైట్ అయితే ఆ టెక్స్టైల్స్ అయితే చార్జ్ చేస్తుంది పిల్ల. అంటే నీతో కలిపి 3. దాన్నేముంది అంకుల్, నాకు కూడా 4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. 4 గర్ల్ ఫ్రెండ్సా? ఓ పిల్ల ఇన్నవా? 4 గర్ల్ ఫ్రెండ్స్ అంట ఈడికి. తెలుసు అంకుల్, తెలుసా? వంశీ కూడా 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎస్ డాడ్. అంటే నీకు 3, ఈమెకు 3, ఈ డబుల్ కార్డ్ మీడకైతే 4. అసలు నేను వచ్చింది హైదరాబాద్కేనా? సిగ్గు లేకుండా మీరు చేసే పనులకి మళ్ళీ సిగ్గుపడ్డారంటే చంపేస్తా ఒక్కొక్కరిని. డాడీ నువ్వు ఓల్డ్ జనరేషన్ కాబట్టి నీకు ఇవన్నీ తప్పుల్లా కనబడుతున్నాయి. మా జనరేషన్ ఇవన్నీ కామన్ డాడీ. కామనా? కామన్ కాదురా, మీకున్న కన్ఫ్యూజన్ రా ఇది. చిన్న చిన్న అవసరాల కోసమా? ఫ్రెండ్గా ఒకళ్ళు, చార్జ్ చేయడానికి ఒకళ్ళు, గేమ్స్గా ఒకళ్ళు. ఇదంతా కాక నువ్వు కాకపోతే ఇంకోడని ఏవేవో పేర్లు పెట్టేసుకొని మీరు బతుకుతున్నారా కన్ఫ్యూజన్లో. ఇలా ఉంటే దాన్ని క్లారిటీ అనరు, క్యారెక్టర్లెస్ అంటారు. హలో హలో రఘురామ్. ఎవరండి? హలో రఘురామ్ గారు లేరా? ఇంతకు నువ్వెవరు? నేను వాళ్ళ కొడుకుని. మీరెవరండి? అయ్యో రఘురామ్ కొడుకువా నువ్వు? అంటే మీ నాన్న హైదరాబాద్ వచ్చేసాడా? వస్తే నాకు ఫోన్ చేస్తా కలుస్తా అన్నాడు. చూడు చెప్పనే లేదు దొంగ. అసలు ఇంతకు మీరెవరండి? నేను నీకు పిన్నినవుతా బాబు. మీ నాన్న హైదరాబాద్ గర్ల్ ఫ్రెండ్ని.